ఒకటి రాసి పెట్టుకున్నాం, ఐసిఎన్ హైదరాబాద్ షో ప్రెప్ అని. సో ఎవ్రీడే మనము డేస్ అయిపోతున్న కొద్దీ మార్గేసేస్తాం. కోచ్ యాక్చువల్గా ఇట్లా చేసుకో, యూ విల్ బీ హ్యావింగ్ అ కౌంట్ ఆన్ ఎవ్రీ సింగిల్ డే అన్నాడు. అండ్ ఆల్సో డేస్ అసలు తెలియకుండా గడిచిపోతున్నాయి. టైం తెలుస్తలేదు అసలు, వారికి ఎట్లా అయిపోతుంది. ఈరోజు ఫస్ట్, రేపు సెకండ్, మొన్ననే న్యూ ఇయర్ వచ్చింది, చూస్తూ 11 రోజులు అయిపోయినాయి. ఇదే రకంగా కాంపిటీషన్ వరకు వెళ్ళిపోతూనే ఉంటాం. కాబట్టి అట్లా అవుట్ ఆఫ్ ఆల్ నేను ఒక్కటి చెప్తా, నేను జిఎన్సీ స్టాక్ అవన్నీ సప్లిమెంట్స్ తీసుకున్నాను కదా, అవి ఇట్లా మీకు వెన్ ఇట్ కమ్స్ టు జిఎన్సీ పర్టికులర్గా బ్రాండ్లో మల్టీ వైటమిన్స్ అండ్ ఈ విటమిన్ సప్లిమెంట్స్ ఉంటాయి చూసిరా, అవి టాప్ నాచ్ క్వాలిటీ ఉంటాయి. ఎగ్జాంపుల్ 2 సప్లిమెంట్స్ నేను మీకు ఒకవేళ మీకు వే ప్రోటీన్ అవన్నీ అఫోర్డ్ చేయలేకపోతున్నారు అంటే, సో నార్మల్గా అయినా కూడా మనం మన హెల్త్ని మెయింటైన్ చేయడం చాలా ముఖ్యం. కాబట్టి ఫిష్ ఆయిల్, మల్టీవిటమిన్ మీరేం తీసుకోకపోయినా జస్ట్ ఇవి ట్రై చేయండి. నేను మీకు గోళీ చూపిస్తాను ఫిష్ ఆయిల్ది. నార్మల్ ఫిష్ ఆయిల్ టాబ్లెట్ ఎట్లుంటుంది, ఇది ఎట్లుంది, పంది దున్నపోతున్నట్టు ఉంది. ఒక క్యాప్సూల్ తీసుకుంటే మనకు 2 క్యాప్సూల్స్తో సమానం, ఆర్ఎల్స్ 3. నేను బేసిక్గా మజిల్ బ్లేజ్ అవన్నీ వాడుతున్నప్పుడు 3 టాబ్లెట్లు వేసుకుంటున్నాను. ఒమేగా 3s బాడీకి కరెక్ట్గా అందాలి. అండ్ ఆల్సో నా ట్రైనింగ్ చాలా ఇంటెన్స్ ఉంటుంది, నేను హెవీ ట్రైనింగ్ చేస్తాను, హెవీ లిఫ్ట్ చేస్తాను. కాబట్టి ఐ వాంట్ ఎవ్రీథింగ్ టు బి పర్ఫెక్ట్. అట్లా అని నేను అవి తీసుకుంటున్నాను. బట్ ఇది వచ్చినప్పటి నుంచి నేను డైలీ 1 వేసుకుంటున్నాను. ఇవి 2 తీసుకోండి. లింక్ ఆల్రెడీ బయోలో ఉంటుంది మీకు పర్చేస్ చేయడానికి. కోడ్ ఆల్రెడీ వాడితే ఎక్స్ట్రా మీకు ఇంకొంచెం డిస్కౌంట్ కూడా వస్తుంది. వాట్సాప్ కోడ్ ఉంటుంది, పోయి అది వాడేసారు. నమస్తే అందరికీ, వెల్కమ్ బ్యాక్. ఎట్లున్నారు అందరూ? సో ఇప్పుడే జిమ్కి వచ్చినాము, మీల్స్ అన్నీ కంప్లీట్ చేసుకొని. ఈరోజు మనది లెగ్ డే. నేను ఐకో అండ్ సుజిత్ ట్రైన్ చేయబోతున్నాం ఈరోజు. అండ్ ఇంకొక ముచ్చట ఏందిరా అంటే, నిన్న ఒక బ్లాగ్ చేసిన కదా, దానిలో నేను ఈ క్రియేటిన్ గురించి చెప్పినప్పుడు మస్తు మంది అన్నారు జిఎన్సీలో కూడా చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి క్రియేటిన్ అవి అని. నేను యాక్చువల్గా చెక్ చేసుకోలే అవన్నీ. సో ఉంటే మంచిదే, బెటర్, మీరు ట్రై చేయొచ్చు అవి కూడా. ఈ జిమ్ వేరే జిమ్, ఇది కొత్తది. నేను జిమ్ లొకేషన్ అవన్నీ ఏం చెప్పాను, ఎందుకంటే ప్రతిసారి చెప్పి ప్రమోషన్ చేసినట్టు అవుతుంది, లాస్ట్కి బుగ్గదు. ఇప్పటివరకు మీరు ఒకవేళ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకపోతే మేక్ షూర్ యూ హిట్ దట్ సబ్స్క్రైబ్ బటన్ అండ్ లైక్ దిస్ వీడియో. 40K సబ్స్క్రైబర్స్కి ఇంకొక 7,000 or 8,000 సబ్స్క్రైబర్స్ కావాలి మనకు. అండ్ హోప్ఫుల్లీ విల్ హిట్ దట్ సూన్ విత్ ఆల్ యువర్ సపోర్ట్. లెట్స్ గో. మనం ఈ లెగ్ వర్కౌట్ చేసేటప్పుడు మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, చాలా జిమ్స్లో ఈ హిప్ థ్రస్ట్ అనే ఒక మెషిన్ ఉండదు. దానివల్ల చాలా మంది ఏం చేస్తారంటే బార్బుల్ని ఇక్కడ పెట్టుకొని ఒక కుషన్ తోటి మనం లిఫ్ట్ చేయడం చేస్తాము. లైక్ మెజారిటీ ఆఫ్ దెమ్ డూ దాట్. బట్ అది చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చేయండి, రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువ ఉంటుంది దానిలో. ఎందుకంటే జస్ట్ అబౌవ్ యువర్ దీనికి ఉంటుంది, సో సేఫ్ కాదని చెప్తాను నేను. ఆల్టర్నేట్ ఆప్షన్ ఈస్ హ్యామ్స్ట్రింగ్ కర్ల్స్ మెషిన్ ఉంటుంది కదా, దాని కర్లింగ్ మెషిన్ కింద ఉంటుంది చూసారా లెగ్స్ దగ్గర, దాన్ని ఇక్కడ పెట్టుకొని దాని సపోర్ట్ తోటి హిప్ థ్రస్ట్ చేస్తే బెటర్ అంట నేను. లేదు అంటే హిప్ థ్రస్ట్ మెషిన్ ఉంటే వెల్ అండ్ గుడ్. ఆల్వేస్ ఫైండ్ అన్ ఆల్టర్నేట్ ఆప్షన్. చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఇట్స్ నాట్ లైక్ యూ ఆర్ కంప్లైనింగ్ అబౌట్ సంథింగ్ కి యూ డోంట్ హ్యావ్ దట్ మెషిన్ అండ్ ఆల్. ఎప్పుడు కూడా ఆల్టర్నేట్స్ చాలా ఉంటాయి. బైసెప్ కూడా 10 వేరియేషన్స్ కి 10 రకాల ఆల్టర్నేట్స్ ఉంటాయి. సో అవి చేయడం నేర్చుకోండి. దమ్ముంటే పట్టుకోరా సికావత్తు. ఈ మెషిన్ది ఫుల్ స్టాక్ 100 kgs ఉంది. సో 100 kgs 8 reps. ఇది వెనకాల ఇది ఒక్కటి అడ్డం లేకపోతే కొంచెం ఈజీ ఉంటుండేరా, అడ్డం వస్తుంది ఒకటి. ఒకవేళ రేపు ఎప్పుడైనా నాకు ప్రో కార్డ్ రాకపోవడానికి కారణం ఏంద్రా అని వెనకకు చూస్తే జస్ట్ ఈ మషిన్ వదిలేసి
ఇది లేదని చెప్పి వేరియేషన్ ఒకటి వదిలేసినందుకు ప్రో కార్డ్ మిస్ అయింది అనుకునే రకం మన మైండ్ సెట్. కాబట్టి దేన్ని కూడా వదలట్లే. ఎవ్రీ డే కౌంట్స్, ఎవ్రీ వర్కౌట్ కౌంట్స్, ఎవ్రీ సెట్ కౌంట్స్, ఎవ్రీ రెప్ కౌంట్స్. ప్రతి ఒక్కటి, తినే ప్రతి ఒక్కటి నుండి చేసే ప్రతి ఒక్క దాని వరకు, పండుకునే వరకు, సప్లిమెంట్ల వరకు, చేసే పని వరకు ప్రతి ఒక్కటి కౌంట్స్. బీ మైండ్ఫుల్. మీరు ఏం చేస్తున్నా కూడా, ఏది చేస్తున్నా కూడా దానికి ఒక కారణం ఉండాలా లైఫ్లో. వితౌట్ ఎనీ రీజన్, వితౌట్ ఎనీథింగ్. మీ జీవితానికి కారణం లేనప్పుడు మీరు అసలు ఆ పని చేయరు, దానికి జోలికి కూడా పోరు. యూట్యూబ్లో వ్లాగులు అవి వేస్తుంటే నాకు ఒక ముచ్చట గుర్తొచ్చింది. అదేంద్రా అంటే, యూట్యూబ్లో చాలా టైప్ ఆఫ్ కంటెంట్ క్రియేటర్స్ ఉంటారు. అందులో బాగా ఫేమస్ అయిన వాళ్ళు ఉంటారు, అస్సలు ఫాలోవర్స్ లేని వాళ్ళు కూడా ఉంటారు. ఓకేనా? సో అట్లా చూస్తే డైలీ వ్లాగ్ చేసుకుంటా ఒక 3-4 ఇయర్స్ కంటిన్యూస్గా 365 × 3-4 ఇయర్స్ చేసిన వాళ్ళకు క్రోర్స్, మిలియన్స్లో సబ్స్క్రైబర్స్ ఉంటారు. అదే రకంగా సేమ్ అట్లనే కంటెంట్ చేసేటోళ్ళు, కానీ వాళ్ళకి ఫాలోవర్స్ లేరు, సబ్స్క్రైబర్స్ లేరు. నేను రోజు మార్నింగ్ చూసిండే ఒకడేమో చాలా కంటెంట్ చేస్తాడు, వానికి ఫుల్ ఫాలోవర్స్ ఉన్నారు. ఇంకొకడేమో అరౌండ్ 900+ వ్లాగ్స్ చేసినాడు, అన్ని లాంగ్ లెంత్ వీడియోస్, ఏ షార్ట్స్ చేయలే, కంప్లీట్ లాంగ్ లెంత్ వీడియోస్. వానికి 800 సబ్స్క్రైబర్స్. కంటెంట్ చేయడం ఆల్మోస్ట్ 12 ఇయర్స్, 14 ఇయర్స్ నుంచి కంటెంట్ చేస్తున్నాడు. సో వీళ్ళని చూసిన తర్వాత నాకు ఒక్కటి అర్థమైంది ఏంటంటే, అదృష్టం, లక్ ప్లేస్ అ మేజర్ రోల్. ఇఫ్ నువ్వు సోషల్ మీడియాలో ఒక పాయింట్కి ఎదగాలంటే దానిలో లక్ కూడా మేజర్ రోల్ ప్లే చేస్తుంది. నువ్వు ఎంత మంచి కంటెంట్ ఇచ్చినా, నువ్వు ఎంత తోపు క్వాలిటీ కంటెంట్ చేసినా కూడా లక్ అనే ఒక ఫ్యాక్టర్ నీకు హిట్ చేసిందంటే నువ్వు ఎక్కడికో వెళ్ళిపోతావు. ఇట్స్ నాట్ అబౌట్కి ఒకవేళ వాడు మంచిగా చేస్తున్నాడు, మంచి కంటెంట్ చేస్తున్నాడు, వీడు ఏం బేకార్ కంటెంట్ చేస్తలేడు. ఇప్పుడు ఫాలోవర్స్ లేనివాడు ఏం చెత్త కంటెంట్ చేస్తలేడు, వాడు కూడా మంచి కంటెంట్ చేస్తున్నాడు. ఇన్ఫర్మేషన్, డైలీ లైఫ్ గురించి చెప్తుంటాడు, లైఫ్ స్టైల్ రిలేటెడ్ బ్లాగ్స్ అట్లా. కాబట్టి వీళ్ళని చూసిన తర్వాత నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే అంటే, మనం కూడా అంతే. నాకు ఇంకో 10 ఏళ్ళు వాడని, 12 ఏళ్ళు వాడని, 15 సంవత్సరాలు కానీ సబ్స్క్రైబర్స్ వచ్చినా రాకపోయినా నేనైతే కంటెంట్ చేస్తా. ఇది నాకు ఇష్టం. నేను ఇక్కడ నా లైఫ్ని డాక్యుమెంట్ చేస్తున్నా. ఒక 10 ఏళ్ళ తర్వాత ఏమవుతుందో, ఎక్కడ ఉంటామో ఎవరికి తెలియదు. బట్ 10 ఇయర్స్ తర్వాత నేను ఈ యూట్యూబ్ వీడియో చూసుకొని నాకు అనుకోవాలి, అరే నేను ఇంత కష్టపడి వచ్చినారా, నా బాడీ ఇట్లా ఉంటుండే, నేను ఇంత చేసిన. 10 ఏళ్ళ తర్వాత మా కొడుకుకి చూపిస్తా, చూడరా మీ డాడీ ఇట్లా వీడియోలు చేస్తాడు 10 ఏళ్ళ ముందు అని. సో ఇట్స్ ఆల్ అబౌట్ డాక్యుమెంటింగ్ యువర్ లైఫ్ హియర్. ఓకేనా? కంటెంట్ కోసం, ఫాలోవర్స్ కోసం, వ్యూస్ కోసం నేను ఇక్కడ ఎటువంటి వ్లాగ్ చేయాలి. నాకు ఒకవేళ సపోజ్ రీచ్ మొత్తం పడిపోయి ఒక్కొక్క వీడియోకి 300-400 వ్యూస్ వచ్చినా కూడా ఐ మేక్ షూర్ దట్ ఐ విల్ ప్రొవైడ్ ద సేమ్ కంటెంట్ హియర్ ఆన్ యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్. అది నా సైడ్ నుంచి గ్యారంటీ. సో ఐఎమ్ డాక్యుమెంటింగ్ మై లైఫ్ హియర్. అండ్ ఇప్పుడు ప్రెప్ స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ మనకు 3 or 4 months అవుతుంది కదా. ఇప్పుడు ఇంకా మెల్లమెల్ల బాడీ కండిషన్ కూడా మంచిగా అవుతుంది. కాబట్టి ఐ విల్ సూన్ స్టార్ట్ మై పోజింగ్ యాజ్ వెల్. పోజింగ్ కూడా స్టార్ట్ చేయాలా. భాస్కర్ మళ్ళీ బెంగళూరు వెళ్ళిపోయాడు, మళ్ళీ ఎప్పుడు వస్తాడో తెలియదు. మేబీ జూన్ టైంకి వస్తా అన్నాడు. కాబట్టి నేనేమనుకుంటున్నాను అంటే, దానికన్నా ముందు ఒకసారి బెంగళూరు పోయి అక్కడ ఒక 2-3 months ఉండి, 2-3 months అంటే మళ్ళీ ఎక్కువ అయిపోతుంది. మేబీ ఒక 10 రోజులు ఉంటాడా, 10 days అక్కడ ఉండేసి పోజింగ్ అంతా ప్రాక్టీస్ చేసుకొని, ఈసారి నేను మెన్స్ ఫిజిక్ కూడా ఆడదాం అనుకుంటున్నా కదా. వేరే ఫెడరేషన్స్ కూడా మెన్స్ ఫిజిక్ కూడా ఎక్కువ ఉంటుంది, క్లాసిక్ అండ్ మెన్స్. కాబట్టి క్లాసిక్ ఫిజిక్ ఆల్రెడీ మనకు వచ్చు, అయినా కూడా కొంచెం ట్రాన్సిషన్స్ నేర్చుకొని కొంచెం పోజింగ్ అవన్నీ వేసి మళ్ళీ మెన్స్ ఫిజిక్ కూడా ప్రాక్టీస్ చేయాలి. అట్లనే భాస్కర్ ఇన్స్టాలో కొత్తగా ఏదో సిరీస్ ఏదో స్టార్ట్ చేస్తున్నా అన్నాడు పోజింగ్ కోసం. సో పోయి అవి కూడా చెక్ చేసుకోరు. మీకు పోజింగ్ కావాలంటే టిప్స్ అయితే నేను కూడా అవే చూసి నేర్చుకుంటా. ఆబ్వియస్. సో ఇంకోటి, నేను ఇప్పుడు ఎట్లన్నా ఒక డైలీ వ్లాగింగ్ అవన్నీ చేస్తున్నా కదా, రెగ్యులర్గా వ్లాగింగ్ అవన్నీ చేస్తున్నా కదా. అయితే నేనేమనుకుంటున్నారా అంటే, ఒక 1 week అంటే లైక్ కంప్లీట్ 6 days నేను ఒక 6 వర్కౌట్ వీడియోస్ పెడదాం అనుకుంటున్నా. ఇన్ విచ్ నేను నా వర్కౌట్ ప్లాన్ని షేర్ చేస్తా ఒక వీడియో ఫార్మాట్లో.
చెస్ట్ అండ్ ట్రైసెప్, బ్యాక్ అండ్ బైసెప్ అట్లా సిరీస్ లాగా ఒక 1 వీక్ చేస్తా. అందులో కూడా నేను మీకు ప్రతి ఒక్క వర్కౌట్ చేసేటప్పుడు దానిలో ఉన్న సైన్స్ అండ్ దాన్ని ఎట్లా చేస్తే బెటర్ ఉంటుంది, దాన్ని ఇంప్రూవ్ చేసుకోనికి ఏంటిది, దాని ఆల్టర్నేట్ ఆప్షన్స్ ఏంటిది, దాన్ని ఎందుకు చేస్తున్నాను, చేస్తే బెనిఫిట్స్ ఏముంటాయి, ఎట్లా ట్రైన్ చేస్తే బాగుంటుంది, ఎన్ని వీక్కి ఒకసారి ఫ్రీక్వెంట్గా మనం ప్లాన్ని మార్చాలి ఏంది, అవన్నీ ఒక 1 వీక్ చేద్దాం అనుకుంటున్నా. దాని తర్వాత ఒక రోజు నా డైట్ ప్లాన్ చేస్తా. దాని తర్వాత ఒక 2-3 రోజులు ఒక 2 రెసిపీ వీడియోస్ అవన్నీ చేద్దాం అనుకుంటున్నా. లైక్ ఒక 10 to 12 వీడియోస్ అవుతాయి అట్లా. సో మీరేమంటారు కింద కామెంట్ చేయండి చేయమని. బై నీడ్ ద ఎస్ అని పెట్టండి, జస్ట్ ఎస్ అని పెట్టండి. నేను అది చూసి నేను ప్లాన్ చేసుకొని వీడియోస్ షూట్ చేయడం స్టార్ట్ చేస్తాను. సో ఈరోజు సాటర్డే కదా, రేపు రెస్ట్ డే నాది. సో మోస్ట్లీ మండే నుంచి ఐ విల్ స్టార్ట్ దట్ వీడియోస్ ఫర్ 1 వీక్. దాని తర్వాత ఇంకా వేరే చేసేటప్పుడు వేరే చేసుకుందాం. బట్ ఎస్ 1 వీక్ అయితే ఖచ్చితంగా అనుకుంటున్నాం. మీరు కింద ఎస్ అని కామెంట్ పెట్టుర్రి. ఎవరికైనా ఒకవేళ మీకు ఉంటే లైక్ ఆన్లైన్ కోచింగ్లో జాయిన్ అవ్వాలని ఆల్రెడీ ఎన్రోల్ చేసుకొని దే ఆర్ వెయిటింగ్ ఫర్ ద పర్ఫెక్ట్ టైం. దిస్ ఈజ్ యాక్చువల్లీ ద పర్ఫెక్ట్ టైం. మీరు ఈఎంఐ ఆప్షన్స్ కూడా పెట్టినా నేను ఇంకా మీ ఫ్లెక్సిబిలిటీ కోసం. మన దగ్గర గింబాల్ ఉంది కదా, రికార్డ్ చేస్తారు. సుజిత్ ఇట్లా మెల్లగా ఇట్లా పక్కకి నుంచి ఇట్లా పార్కౌట్ అవుతున్నాడు. చూసుకుంటా నవ్వు వస్తుంది, చూసుకుంటా వర్కౌట్ చేస్తున్నా. అండ్ ఈ సంవత్సరం నేను ఒక గోల్ పెట్టుకున్నా. యూ కెన్ సే లైక్ ఆ మేనిఫెస్టేషన్ ఆర్ సంథింగ్ రెజల్యూషన్ లాగా. ప్రతి ఒక్కరు January 1st December 31st కొన్ని రెజల్యూషన్స్ పెట్టుకుంటారు కదా, నేను ఈ పాయింట్ని అచీవ్ చేయాలి అని. అట్లా నేను పెట్టుకున్నా. అదేంటంటే ఇన్స్టాగ్రామ్లో 200K ప్లస్ హిట్ చేయాలి. అండ్ డిసెంబర్ వరకు కనీసం ఒక 250K ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ హిట్ చేయాలి. యూట్యూబ్లో కనీసం ఒక 60,000 ఆర్ 65-70,000 సబ్స్క్రైబర్స్ హిట్ చేయాలి. అది కూడా ఈ ఫుల్ లెంత్ వీడియోలు చేసుకుంటానే, షార్ట్ వీడియోస్ పైన ఎక్కువ డిపెండ్ కాను నేను వ్యూస్ కోసం. సో ఎస్, డెఫినెట్గా నేను హిట్ చేయాలనే ఒక నమ్మకం నాకుంది, హిట్ చేస్తా అనే ఒక నమ్మకం నాకుంది. ఖచ్చితంగా అచీవ్ చేస్తా, దానికోసమే వర్క్ చేస్తున్నాం. అయిపోయింది, పైనకి వచ్చినాం. సగం మషిన్ల కింద, సగం మషిన్ల మీద. బార్బుల్ RDLs, Romanian deadlift for hamstrings. Actually ఇది డమ్ములతో కూడా వేయచ్చు, బట్ వాట్ ఐ ఫీల్ ఇస్ బార్బుల్ ఈజ్ మోర్ కన్వీనియంట్ బికాస్ we love deadlifts. డెడ్లిఫ్ట్ లెక్కనే ఇది కూడా ఉంటుంది, సేమ్ పొజిషన్, సేమ్ హోల్డింగ్ ద బార్ విత్ హ్యాండ్స్. సో అట్లా మొన్న నా ఫాలోవర్ కూడా ఒక ఆయన వచ్చి అడిగిండే F7లో, ఇట్లా బ్రో నాకు కూడా ఇట్లా సేమ్ ఇలాగనే బ్యాక్ ఒక ఇంజురీ అయింది, దానికి ఇట్లా ప్రివెంట్ చేసుకోవాలి ఏంది అంటే చెప్పిన, ఒక బ్లాగ్ చేసిన చూడండి అని చెప్పిన. దాని తర్వాత కూడా జస్ట్ ఇన్ కేస్ మీకు ఒకవేళ అట్లాంటి ఇంజురీ అయినా అది ఎంత రికవర్ అయిపోయిన తర్వాత కూడా ఏదో ఒక పాయింట్లో మళ్ళీ అది ట్రిగర్ అవుతుంటుంది కొన్ని సిచ్యువేషన్స్లో. లైక్ కార్ ఎక్కువ టైం డ్రైవ్ చేసినందుకు, లేకపోతే లాంగ్ జర్నీస్ చేసినాక, బైక్ పైన బెండ్ ఇట్లా ముందలు కొంగి నడిపినప్పుడు, సీటింగ్ పొజిషన్ కూడా కొంచెం అటు ఇటుగా ఉన్నప్పుడు లోవర్ బ్యాక్ పెయిన్ అనేది కామన్గా వస్తుంటుంది. సో బ్యాక్ని స్ట్రైట్ ఉంచుకొని ట్రై అండి ఎప్పుడు కూడా. అండ్ మస్తు మంది అడిగిండే ఈ రింగ్ గురించి, ఎట్లుంది రివ్యూస్ అంతా ఓకేనా అని. సో చెప్తా దీని గురించి ముందల. నాకైతే అక్యురేట్ అనిపిస్తుంది ఇప్పటివరకు. నేను చేసిన ప్రతి ఒక్క వాకింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఆల్మోస్ట్ ఒక 1 month నుంచి నేను దీంతో ట్రాక్ చేస్తున్నా. 1 month ఇన్సైట్స్ తీసుకొని నేను మీకు మొత్తం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
డంబుల్ స్క్వాట్. నేను యూట్యూబ్లో చెప్పిన ఇందాక సిరీస్ ఒకటి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. దానికోసం మీకు ఒకవేళ నిజంగానే అది కావాలి, మీకు హెల్ప్ఫుల్ అవుతుంది అంటే డెఫినెట్గా నేను చేస్తా. అది కింద అయితే కామెంట్ చేయండి. డైట్ ప్లాన్, వర్కౌట్ ప్లాన్, వాట్ ఎవర్ మీకు ఏం కావాలో అది కింద కామెంట్ చేస్తే నేను చేయడానికి ట్రై చేస్తాను. ఒక డైట్ ప్లాన్ వీడియో, ఒక వర్కౌట్ వీడియో, వర్కౌట్ సిరీస్ ఒకటి, రెసిపీలు, ఇన్ఫర్మేషన్ బ్లాగ్స్ ఎట్లా వస్తూనే ఉంటాయి, చేస్తూనే ఉంటాం. అది వేరే ముచ్చట. బట్ మీకు కావాలంటే ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. ఎందుకంటే యూనో చూపిస్తా టైం వచ్చినప్పుడు. అప్పటి వరకు నేనైతే డాక్యుమెంట్ చేసుకుంటున్నా నా స్టోరీని, నా వీడియోస్ అండ్ ఫొటోస్ ప్రతి ఒక్కదాన్ని నేను తీసి పెట్టుకుంటున్నా. కోచ్కి పంపించాలి కదా కండిషన్ అవన్నీ. సో ఆబ్వియస్ దట్ ఎవ్రీ వీక్ నేను కండిషన్ అవన్నీ తీసుకుంటున్నా. లాస్ట్లో మీకు వీక్ బై వీక్ కండిషన్ అవి చూపిస్తాను.